హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు స్వీకరించారు. అలాగే విజయవాడ కానూరులోని కళ్యాణ మండపంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేతలతో పాల్గొన్నారు. ఇటీవలే షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనకందరికీ తెలిసింది. ఆమె బాధ్యతలు తీసుకున్న తొలి రోజే టీడీపీ వైసీపీతో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన నాటికి అప్పులు ₹1,00,000 కోట్లు ఉండేదని చెప్పారు షర్మిల. అయితే ఆ తర్వాత చంద్రబాబు 2,00,000 కోట్లు అప్పు చేస్తే ప్రస్తుతం సీఎంగా ఉన్న జగన్ 3,00,000 కోట్లు అప్పు చేశారని వివరించారు. అన్ని బకాయిలు కలిపితే రాష్ట్రంలో 10,00,000 కోట్ల భారం ఉందని వివరించారు. ఇంత అప్పు చేసిన రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. ఇక రాష్ట్రానికి ఇప్పటి వరకు రాజధాని లేకపోవడం అనేంటని ప్రశ్నించారు. విజయవాడలో కనీసం ఒక మెట్రో కూడా లేకపోయారని షర్మిల విమర్శలు చేశారు. కనీసం రోడ్లు వేసుకోవడానికి కూడా నిధులు లేని దుస్థితి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా మైనింగ్, ఇసుక మాఫియా దాచుకోవడం జరుగుతున్నాయని అన్నారు. ఇటు చంద్రబాబు అటు జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అయితే ఏపీకి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, తద్వారా యువతకు ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు. అలాగే ప్రత్యేక హోదాతో సాధించడంతో పాలకులు విఫలమయ్యారని చెప్పారు. హోదా కోసం చంద్రబాబు ఏనాడు ఉద్యమం చేయలేదని అన్నారు. అలాగే పైగా ఉద్యమం చేసిన వారికి జైల్లో పెట్టారని వివరించారు. జగన్ ప్రత్యక్షంగా నేతగా ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం నిరాహార దీక్షలు చేశారు. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక దాని ఊసు ఎత్తలేరని అన్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేయడం ఆసక్తిగా రేపుతున్నాయి. రాబోయే రోజుల్లో టీడీపీ వైసీపీని మరింత టార్గెట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.